నాగం జనార్దన్ రెడ్డి గారి మీద దాడిలో అది ఎందుకు ఆ విధంగా చేయగలిగింది? ఆయన కూడా చాలా స్టాంచ్గా తెలంగాణ అసలు 69 తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన పెళ్లి కార్డులో వేసుకున్నారు అని చెప్తారు జనరల్గా. అంటే అంతకుముందు మేము చిదంబరం గారి ప్రకటనకు వారు 23వ తారీఖు వ్యతిరేకంగా తెలంగాణ రాదు అన్నట్టే చెప్పారు. ఎవరు? చిదంబరం గారు 23 రాత్రి ప్రకటన సీమాంధ్రకు నేతలకు సీమాంధ్రకు అనుకూలంగా వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనే సంకేతాలు రావడం జరిగింది. డిసెంబర్ 9 మీరు చెప్పేది? డిసెంబర్ 9 తెలంగాణకు అనుకూలంగా రావడం జరిగింది. డిసెంబర్ 23 మళ్ళీ రెండవ ప్రకటన తెలంగాణ సాధ్యం కాదు అనే విధంగా వారు అంటే శ్రీకృష్ణ కమిటీ ఫామ్ చేసి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది. దాంతో మాకేమనిపించిందంటే నిజంగానే ఇది ఇట్లా కాదు, ఇప్పుడు తప్పి తెలంగాణ ఎప్పుడు రాదని చెప్పేసి ఇక నేను భయపడకుండా అసలు ఏమైనా కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేసుకున్నాను, నువ్వు సస్పెండ్ చేయని ఏమైనా చేసుకోనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఈ సమయంలో తప్ప ఉద్యమంలో పాల్గొనకపోతే రేపు చరిత్ర హీనులమవుతాం. రేపు అవకాశం కూడా చరిత్రలో చెప్పుకోవడానికంటూ మనకంటూ ఏముండదు. బతికిన నాళ్ళు కూడా ఏదో ఆ ఉద్యమం చేసినాం, మనం సాధించినాం. ఆ రోజు స్వతంత్ర పోరాటాన్ని మనం కళ్ళారా చూడలేదు, అందులో పాల్గొనలేదు, చరిత్రలో చదువుకున్నాం. ఆ విధంగా ఈ యొక్క తెలంగాణ స్వతంత్ర పోరాటంలో మనం పాల్గొనాలి. అదే స్ఫూర్తితో నేను పాల్గొనడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి గాంధేయన్ భావజాలంతో గాంధీజీ చేసినటువంటి వాటిన్నింటిని కూడా చదువుకొని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని 23 అర్ధరాత్రి నేను ప్రకటించడం జరిగింది. 23 నేను ఆమరణ నిరాహార దీక్ష దిగుతున్నా. నాతో పాటు 14 మంది విద్యార్థులు మేము ఆమరణ దీక్ష చేస్తున్నామని చెప్పేసి ఓల్డ్ పీజీ హాస్టల్లో ప్రకటించడం జరిగింది. మా కోసం విద్యార్థులందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా సంతోషాన్ని హర్షం వ్యక్తం చేసి కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మా వెన్నుదట్టి ముందుకు నడిపించారు. ఆ రోజు పొద్దున్నే ఉదయం 8 గంటలకు ఆర్ట్స్ కళాశాల దగ్గర వెళ్ళి మేము కూర్చోవడం జరిగింది. టెంట్ లేదు, కింద కార్పెట్ లేవు, మండు టెండలు. ఆ విధంగా ఆ రోజు డిసెంబర్ 23 అప్పటికి ఎండ తీవ్రత ఉంది కొంత. ఆ కూర్చునేసరికి ఈ వార్త వ్యాపించింది మీడియా ద్వారా, అక్కడ ఆ వ్యక్తుల ద్వారా ఈ వ్యక్తుల ద్వారా మొత్తం తెలంగాణ మొత్తం వ్యాపించింది. ఓయూ విద్యార్థులు, ఓయూ జేఏసీ విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు ఆర్ట్స్ కళాశాల దగ్గర అని చెప్పేసి ఆ వార్తకి లీడర్లంతా కూడా రావడం జరిగింది. ఆ హైకోర్టు నుంచి అడ్వకేట్లు చేసి వాళ్ళంతా కూడా మా దగ్గరకు వచ్చి అప్పటికప్పుడు టెంట్ వేయించి మమ్మల్ని కూర్చో. దాని వెనక కాంగ్రెస్ పార్టీ అసలు నువ్వు చెయ్యి, ఉద్యమం చెయ్యి, నువ్వు ఆగు అని నాకైతే ఏ డైరెక్షన్ ఇవ్వలేదు. నేను కానీ అంటే ఒక దశలో వినపడింది ఏంటంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మిమ్మల్ని విడగొట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం మిమ్మల్ని కొంత రెచ్చగొట్టినవి, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు విడివిడిగా చేశారు ఇటువంటి అనేటువంటిది. అంటే వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అసలు ఉద్యమమే ఇష్టం లేదు. అంటే కొంతమందికి ఆ రోజు సీమాంధ్ర పాలనకి అంటే రెండు వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్. అంటే సీమాంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు. తెలంగాణలో కూడా కొంతమంది తెలంగాణ వద్దనేవాళ్ళు, కొంతమంది తెలంగాణ కావాలనేవాళ్ళు. కావాలనుకున్న వాళ్ళతో నేనున్నా. కావాలనుకునే వాళ్ళలో కూడా విద్యార్థి యువజన కాంగ్రెస్ వెనక ఎవరు లేరు, నా వెనక ఎవరు కూడా నడిపించలేదు, ఎవరు లేదు. నాకై నేను నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యువజన కాంగ్రెస్ ఆ రోజు 10 జిల్లాల నుంచి కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేశాను నేను. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి. ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారిని ఇక మేము మొదటి రోజు కూర్చున్న తర్వాత ఇక రెండో రోజు మూడో రోజు ఇట్లా అందరూ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఎవరైతే మంత్రులు కూడా వచ్చారు, మంత్రులు కూడా ప్రమాణం చేసి మేము రాజీనామా చేస్తాం అని చెప్పి శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయన నిజ నిర్ధారణ తెలంగాణ అసలు ఏం జరుగుతుంది, సోనియా గాంధీ గారు ఓయూకు పంపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అంటే సోనియా గాంధీ గారికి విశ్వాసం ఉండే, అంటే ఈయనైతేనే నివేదిక సమర్థవంతంగా వాస్తవికంగా ఇవ్వగలరని చెప్పేసి పంపిస్తే మేము ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి రిసీవ్ చేసుకొని ఫ్యాకల్టీ క్లబ్లో జరిగినటువంటి సంఘటన, విద్యార్థులు పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆ ఫ్యాకల్టీ క్లబ్లో పైనుంచి కూడా దూకి చేతికి విరగటం, గాయాలు కావటం, లాఠీచార్జ్ ఇట్లాంటి సంఘటన జరిగినాయి. నిజంగా ఆకాంక్ష ఉందా లేదా అని చెప్పేసి ఆయన పంపించడంతో మేము ఆయనకు వెన్నుదన్నుగా ఉండి రిపోర్ట్ సార్ దండం పెట్టి మీరు వాస్తవాలు పంపండి సార్, మీరు సీమాంధ్ర నాయకులు చెప్పినట్లు వినదు సార్, సోనియా గాంధీ గారు వాస్తవాలు చెప్పమని చెప్తే ఆయన కూడా సానుకూలంగానే పంపడం జరిగింది. ఆ రోజు ఆ విధంగా ఉద్యమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావటం, మంత్రులంతా రాజీనామా చేయడంతో ఈ టీడీపీ బృందం కూడా వాళ్ళ మీద బాగా వ్యతిరేకత ఉంది. టీడీపీ నాయకుల మీద అసలు వీళ్ళు తెలంగాణ పూర్తి వ్యతిరేకులు, కాంగ్రెస్ పార్టీ అన్న ఇవ్వడానికి అధికారంలో ఉన్నది, సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ నాయకులు కూడా జై తెలంగాణ అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు నోరు మీద పట్టలేదు, చంద్రబాబు నాయుడు గారికి భయపడని చెప్పేసి వాళ్ళ మీద అపవాదం ఉంది. కాబట్టి దాన్ని బయట పెట్టుకోవడం మేము కూడా తెలంగాణ వాదులమే. పార్టీ ఎలాగున్నా కూడా పార్టీలో నేతలు, తెలంగాణ నేతలు వాళ్ళు సిన్సియర్గానే ప్రయత్నించారు. తెలంగాణ నేతలు కొంతమంది ప్రయత్నం చేశారు, కొంతమంది ఎంపీలు, కొంతమంది మంత్రులు వాళ్ళు మాత్రం సిన్సియర్గా తెలంగాణ ఉండబట్టే
ఆ మాత్రం ఉద్యమం చేసుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు లేక గొంతు నొక్కే ప్రయత్నాలు, ఉద్యమాలని అణచివేసే ప్రయత్నాలు ఆ రోజు ఎప్పుడైతే సీమాంధ్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, పాలకులు ఈ ఉద్యమాన్ని అణచివేయాల్సినప్పుడు తెలంగాణ మంత్రులు, ఎంపీలు కూడా గొంతెత్తి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. ఉద్యమం చేసుకోనియండి, ప్రజల ఆకాంక్ష అని చెప్పేసి వాళ్ళు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈ పరిణామాల మధ్యనే తెలంగాణ వచ్చింది. ఆ విధంగా వాళ్ళు ర్యాలీగా దేవేంద్ర గౌడ్ గారు, మరి నాగం జనార్దన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. అయితే నాగం జనార్దన్ రెడ్డి గారి మీద ఎందుకు ఆవేశం వచ్చిందంటే, ఆ రోజు అంతకుముందు ఒక రోజు ముందో 2 రోజుల ముందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అనేసరికి విద్యార్థులకు ఆయన అన్నారు, పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతాడు అని ఖరాఖండి చెప్పేసరికి, అంటే చూస్తారు కదా సమయం కోసం విద్యార్థులు ఆవేశంగా ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి విద్యార్థులకు తేడా అంటే విద్యార్థులు కొంచెం ఆవేశంగా ఉంటారు. వాళ్ళు వస్తున్నారని తెలిసేసరికి ఆ ఆవేశం అనేది ఇక బయటపడిపోయింది ఒకేసారి. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మీద దాడి చేసుకోలేదు కానీ నెట్టడం జరిగింది. కోపం అంతా కూడా ఆయన మీద కన్నా వాహనాల మీద చూపించడం జరిగింది. వాహనాలను బోర్ల పడేయటం, కొత్త ఇన్నోవా వాహనాలు, దేవేంద్ర గౌడ్ గారు కూడా వెనక వాహనంలో ఉంటాం, ఆయన కూడా వేరే వాళ్ళు తీసుకుపోవటం, వాళ్ళంతా కూడా. అప్పుడు ఆ రోజు నాతో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. మేము ఇట్లా ర్యాలీగా వస్తున్నాం, మా నాయకులంతా వస్తున్నారు, మీరందరూ ఆహ్వానిస్తారంటే ఒకటే అన్నాం, మీరు జై తెలంగాణ అని, తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతాని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము సహకరిస్తామని, చట్టసభల్లో మేము సహకరిస్తామని చెప్తే ఎవరైనా రావచ్చు, మీరేంది రాండి, మీరు అట్లా వచ్చి మా దగ్గర వాయిస్ ఇచ్చిపోండి, మాకు బలమే కానీ మాకైతే నష్టమైతే లేదు కదా అని చెప్పిన. ఓకే అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు. ఇంతలోకి ఎదురుగా మా కళ్ళ ముందు కనపడుతుంది, నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రవేశించారు. విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch